మామ టుడే రివ్యూ ఆఫ్ రాజు ఇట్స్ రాంబాబు మూవీ చూసాను భయ్య. మూవీ బాగానే ఉంది. ఒక ప్యూర్ విలేజ్ లవ్ స్టోరీ మూవీ చూడాలంటే ఇదే భయ్య రీసెంట్గా వచ్చిన దాంట్లో. అయితే స్టోరీ లైన్కి వెళ్తే మన హీరో బ్యాండ్ కొడుతూ ఉంటాడు. మన హీరోయిన్ కాలేజ్ ఆమె. అయితే వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా సెట్ అయింది, సెట్ అయ్యాక వాళ్ళ ఫాదర్కి తెలిసాక ఏమైంది అనే స్టోరీ లైన్తో వచ్చారు. మూవీలో పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలో పాజిటివ్ వచ్చేసి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్య చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో మెయిన్ ఇంకా వచ్చేసి ఆ విలేజ్ భయ్య. ఆ విలేజ్ని చాలా బాగా చూపెట్టారు. ఈ మూవీ వచ్చేసి ఒక 15 years బ్యాక్ దట్స్ స్టోరీ అన్నమాట. అండ్ అండ్ అది కాక దీంట్లో వాళ్ళు చేసుకునే లవ్ అండ్ అన్నీ చాలా బాగుంటాయి అండ్ సింపుల్గా ఉంటాయి. ఈ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే అనిపిస్తుంది, సింపుల్గా వెళ్తుంది. ఎక్కడ కూడా హైలైట్ అనిపించదు, ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించదు, అలా సింపుల్గా వెళ్ళిపోతుంటుంది. అండ్ ఇంటర్వెల్ వచ్చే వరకు ట్విస్ట్ వచ్చేస్తుంది. కానీ అది అలా ఏం పెద్దగా పేరలేదు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో దానికి సెటప్ చేయలేదు ప్రాపర్గా. అండ్ ఇంటర్వెల్ అది బ్లాస్ట్ కాలేదన్నమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఏంటంటే అండ్ క్లైమాక్స్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ భయ్య. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు క్లైమాక్స్ ఇలా ఉంటుందని. అయితే దీనికి బయట చాలా మంది చెప్పారు క్లైమాక్స్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఉప్పెన ఎలా ఉంటుందని. బట్ అలా ఉండదు, క్లైమాక్స్ వేరేలా ఉంటుంది. అయితే మన హీరో వాళ్ళ ఫాదర్ అన్నమాట క్యారెక్టర్ ఎర్రగా తీసాడని చెప్పాలి. ఏమైనా యాక్టింగ్ అతనికి ఎలా ఉంటుందంటే అతనికి తన కూతురికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ని ఇచ్చి పెళ్లి చేయాలని ఉంటుంది. కాకపోతే మన హీరోనేమో బ్యాండ్ మాలం బ్యాచ్. సో ఇలా వల్ల హీరోయిన్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు చనిపోతారు, అసలు ఏం జరిగింది అనేది స్టోరీ. అయితే ఈ మూవీలో ఒక మెయిన్ క్యారెక్టర్ చనిపోతుంది. ఆ క్యారెక్టర్ వరకు గెస్ట్ చేసి చెప్పండి. దట్స్ ద వీడియో గాయ్స్. వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి.